ప్రైజ్ ద లార్డ్. నేటి బలపరచు దేవుని వాక్యము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు సర్వాంతర్యామి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అలాగే దేవునికి ఈ లోకంలో అసాధ్యమనేది ఏదీ లేదు. కాలములు సమయములు దేవుని ఆధీనంలో మాత్రమే కలవు. మనం అనేకసార్లు మన జీవితంలో మనకున్న వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి మన జీవితంలో దేవుని కార్యాలు జరగనప్పుడు అనేక రకాలుగా విశ్వాసంలోంచి మనం తప్పిపోయి నిరుత్సాహపడి బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకనగా మన ఉద్దేశములు దేవుని ఉద్దేశములు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ లోకంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ దీన మనస్సు కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా యోసేపుని, దావీదును తగిన సమయంలో హెచ్చించి దీవించి ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు తగిన సమయమందు హెచ్చించి ఆశీర్వదింపగలడు. ఆమెన్. సర్వాధికారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, అలాగే ఎవరైతే వారి జీవితంలో వారికున్న వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి నిరుత్సాహపడుతూ చింతిస్తూ బాధపడుతున్నారో తగిన సమయమందు వారి జీవితంలో కార్యాలను దయచేసి వారిని హెచ్చింపి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.